నమస్తే. మీ పిల్లలు చదువుపై దృష్టి పెట్టడం లేదా? తరచూ చిరాకు, భయం, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే ఒకసారి వారి బెడ్రూమ్ను పరిశీలించండి. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లల గదిలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల వారి మానసిక స్థితి, చదువు, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. మరి పిల్లల బెడ్రూమ్లో అస్సలు ఉంచకూడని ఆ 5 వస్తువులు ఏంటి? ఈ స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రతి తల్లిదండ్రుల కోరిక తమ పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా చదువులో రాణిస్తూ ఉండాలి అని. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లలు ఎక్కువ సమయం గడిపే బెడ్రూమ్లోని వాతావరణం వారి మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది అని చెబుతున్నారు. అందుకే పిల్లల గదిలో కొన్ని వస్తువులను దూరంగా ఉంచాలి అని సూచిస్తున్నారు. మొదటిది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. పిల్లల బెడ్రూమ్లో టీవీ, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉంచకూడదు అని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇవి పిల్లల ఏకాగ్రతను దెబ్బతీయడంతో పాటు నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలకు కారణమవుతాయని చెబుతున్నారు. రెండోది విరిగిపోయిన లేదా పాడైన బొమ్మలు. చాలా మంది పిల్లల పాత విరిగిన బొమ్మలను కూడా గదిలోనే ఉంచేస్తూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇలాంటి వస్తువులు ప్రతికూల శక్తిని పెంచుతాయని, పిల్లలలో నిరుత్సాహం, అస్థిరతను కలిగిస్తాయి అని నమ్మకం. అందుకే ఉపయోగం లేని బొమ్మలను వెంటనే తొలగించాలి అని సూచిస్తున్నారు. మూడోది హింసాత్మక చిత్రాలు లేదా క్రూర జంతువుల పోస్టర్లు. పులులు, సింహాలు, యుద్ధ దృశ్యాలు లేదా భయానక చిత్రాలు పిల్లల గదిలో ఉండకూడదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇవి పిల్లల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపి భయం లేదా ఆందోళనను పెంచే అవకాశం ఉంది అని పేర్కొంటున్నారు. నాలుగోది బెడ్కు ఎదురుగా ఉండే అద్దాలు. పిల్లల పడకకు ఎదురుగా అద్దాలు ఉండడం మంచిది కాదు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. అద్దాలు నిద్రకు ఆటంకం కలిగించడంతో పాటు పిల్లలలో ఏకాగ్రత లోపానికి కూడా కారణమవుతాయి అని భావిస్తున్నారు. ఐదోది చెత్త, గజిబిజి వస్తువులు. పిల్లల గదిలో పాత పుస్తకాలు, విరిగిన పెన్నులు, ఖాళీ బాక్సులు, ఉపయోగం లేని వస్తువులు పేరుకుపోకుండా చూసుకోవాలి. వాస్తు ప్రకారం గది శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంటే పిల్లల్లో సానుకూల ఆలోచనలు, ఏకాగ్రత పెరుగుతాయి అని చెబుతున్నారు. మొత్తానికి పిల్లల గది కేవలం నిద్రించే ప్రదేశం మాత్రమే కాదు, అది వారి ఆలోచనలు, ప్రవర్తన, అభివృద్ధిపై ప్రభావం చూపే ఒక ముఖ్యమైన స్థలం. కాబట్టి పిల్లల బెడ్రూమ్ను శుభ్రంగా, ప్రశాంతంగా, సానుకూల వాతావరణంతో ఉంచాలి అని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇవి సాంప్రదాయ వాస్తు విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన సూచనలు అని, వీటికి శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నాయని కూడా గుర్తుంచుకోవాలి.